పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు నవంబరు 26వ తారీఖు. లూకా సువార్త 21వ అధ్యాయము 5వ వచనము నుండి 11వ వచనం వరకు. కొందరు ప్రజలు ఆలయమును గురించి ప్రస్తావించుచు చక్కని రాళ్లతోనూ దేవునికి అర్పింపబడిన వస్తువులతోనూ ఎంత అందముగా శోభిల్లుచున్నదో చూడుడు అని చెప్పుకొనుచుండిరి. అంతట యేసు వారితో, ఈ కట్టడమును మీరు చూచుచున్నారు కదా, ఇచ్చట రాతిపై రాయి నిలువని కాలము వచ్చును, అంతయు నాశనం చేయబడును అనెను. అప్పుడు వారు, బోధకుడా, ఇవన్నీ ఎప్పుడు సంభవించును? దానికి సూచన ఏమి అని అడిగిరి. అందుకు ఆయన, మిమ్ము ఎవ్వరును మోసగింపకుండునట్లు మెలకువగా ఉండుడు, మోసపోకుడు. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనను అనియు, కాలము సమీపించినది అనియు చెప్పెదరు. కానీ మీరు వారి వెంట వెళ్ళవలదు. యుద్ధములను విప్లవములను గూర్చి వినినప్పుడు మీరు భయపడవలదు. మొదట ఇవి అన్నీ జరిగి తీరును, కానీ అంతలోనే అంతము రాదు అనెను. ఇంకనూ ఆయన వారితో ఇట్లనెను, ఒక జాతి మరి ఒక జాతిపై, ఒక రాజ్యము మరి ఒక రాజ్యముపై దాడి చేయును. భయంకర భూకంపములు, పలుచోట్ల కరువులు, తెగుళ్ళు వ్యాపించును. ఆకాశమున భయంకరమైన దృశ్యములు, గొప్ప సూచనలు కనిపించును. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.